పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్త విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ఆరాధన గీతం నుండి 171 పాడు పాడుకున్నామండి. నడిపించు నా నావ నడి సముద్రమున దేవ అని. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా
మోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నా నావా. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మేము చేరి పాటలు పాడుచు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయము కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మాతో మీరు మాట్లాడండి, మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువుకి ఉన్న ఒక మంచి అలవాటు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మంచి అలవాటు ఏమిటి అనంటే, ఆయన చీకటి ఉండగానే తెల్లవారుజామున పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రియరా, దేవుని మీద మనకు బలమైన విశ్వాసము రావాలి అనంటే కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. దేవుని మీద మనకు విశ్వాసం రావాలి, దేవుని మీద మనకు నమ్మకం రావాలి. ఎలా వస్తుంది ఆ విశ్వాసం అంటే, మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అవి పాటించినప్పుడు దేవుని మీద మనకు బలమైన విశ్వాసం వస్తుంది. ఆ అలవాట్లు ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు తెల్లవారుజామున అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. అలాగే ప్రార్థన అంటే మన హృదయంలో ఉన్న విషయాలన్నీ దేవునితో చెప్పుకోవటం. మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవునితో చెప్పుకోవటం. అలాగే ప్రార్థన అంటే దేవుని దగ్గర నుండి మనకి ఏమి కావాలో
దానిని మనం దేవుని దగ్గర అడగటం, అది ప్రార్థన అంటే. తర్వాత ప్రార్థన, సంఘంలో చేసే ప్రార్థన ఉంటుంది. ఇప్పటి వరకు మీరందరూ కలిసి ప్రార్థన చేశారు. దీనిని సంఘములో చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన అంటాం. అలాగే మనకు శనివారము ఉపవాస ప్రార్థన చేస్తాం, అది కూడా సంఘం ప్రార్థన. కానీ ఒంటరిగా చేసే ప్రార్థన ఉంది, అది ఏకాంత ప్రార్థన. ఆ ఏకాంతంగా చేసే ప్రార్థనలో హృదయంలో స్వేచ్ఛగా వస్తుంది. మనకు ఏమి కావాలో, దేవుని దగ్గర నుండి మనం ఏమి ఆశిస్తున్నామో ఆ మాటలు స్వేచ్ఛగా మనకు వస్తాయి. మనం దేవునికి ఏం చెప్పాలనుకుంటున్నామో అది చక్కగా స్వేచ్ఛగా హృదయాన్ని విప్పి దేవునితో చెబుతాం. ఆ ప్రార్థనే ఏకాంత ప్రార్థన అంటాం. ఆ ప్రార్థన గనక మనం రోజు డైలీ చేయగలిగితే దేవుని మీద మనకు విశ్వాసం వస్తుంది. అలాగే దేవుని దగ్గర నుండి మనకు ఫలితాలు కూడా వస్తాయి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ లోకంలో మరి మనుషుల కొరకు జీవిస్తూ వారిని రక్షించాలి అనే ఒక ఉద్దేశాన్ని కలిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా ప్రార్థన అవసరమైంది. ప్రార్థన అవసరమై అలా చేస్తున్నాడు. అందుకనే 35వ వచనం ఏం చదువుతున్నాం? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా? కాబట్టి మనం కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి, ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం నేర్చుకోవాల్సిన అలవాట్లు, ఉదయం లేవగానే టీ త్రాగటం అది ఒక అలవాటు. ఉదయం లేవగానే టీ తాగకపోతే ఆ రోజంతా తలనొప్పి వచ్చినట్టుగా ఉంటుంది కొంతమందికి. మరి అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలీదు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగకపోతే ఆ రోజంతా తలనొప్పిగా ఫీల్ అవుతారు. కొంతమంది ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదువుతారు, వార్తాపత్రిక. అది చదివితేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. ఇట్లా కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ వాటిల్లో మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతిరోజు పెందల కడనే లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు చీకటితోనే మనం లేచి ప్రార్థన చేయటం అనేది మనకు అలవాటు కావాలి. అలా చేస్తే ఏమవుతుంది అనంటే దేవుల్లో మనం బలపడతా ఉంటాం. మనకు ప్రార్థనాత్మ వస్తుంది, దేవుని మీద విశ్వాసం వస్తుంది, అలాగే దేవునిలో స్థిరపడతాము. అలాగే ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. అందుకనే వేకువనే లేచి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన అలవాటు పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన అలవాటు. ఈ అలవాటును మనం చేసుకోగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభువులో బలపడటానికి ఈ ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం చూడండి, అదొక క్రమం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఒక అలవాటు, అది ఒక క్రమం. ఆ క్రమాన్ని మనం జీవితాంతం పాటిస్తూ ఉండాలి, అదొక అలవాటు.
అలాగే మరి దేవుని దగ్గర తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవటం అదొక అలవాటు. ఆ ప్రార్థన మన ఆత్మలను బహుగా బలపరుస్తుంది. ఇక ఇంకొక అలవాటు ఏం చేసుకోవాలంటే, దేవుని వాక్యంలో చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది 2వ అలవాటు చేసుకోవాలి. దేవుల్లో మనం బలపడాలి అనంటే మొదట వేకువన లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. అదొక క్రమం ఉండాలి నీలో. ఏది ఏమైనా ఆ క్రమాన్ని నువ్వు పాటిస్తూ ఉండాలి. 2వది ఏమై ఉండాలంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే దేవుని వాక్యాన్ని పాలు త్రాగుతాం చూడండి. గ్లాసులో పాలు ఉంటే ఆ పాలు త్రాగుతూ ఉంటాం. పాలు త్రాగటం అంటే నీళ్లు తాగినట్లు స్పీడ్గా తాగం. నీళ్లు తాగినట్లు స్పీడ్గా తాగం. అవి ఎటు వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం త్రాగుతూ ఉంటాము. మరలా కొంచెం అలాగూ కొంచెం త్రాగుతూ ఉంటాం పాలు. అలాగే దేవుని వాక్యాన్ని పాలు త్రాగినట్లుగా నిదానంగా కొంచెం చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ మరలా చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యము మన లోపలికి వచ్చేటప్పుడు 2 పనులు జరగాలి. ఒకటి, చదువుతున్న వాక్యానికి వ్యతిరేకమైన అలవాట్లు మన జీవితంలో ఉంటే వాటిని తీసేస్తూ ఉండాలి. తర్వాత చదువుతున్న వాక్యాన్ని అనుకూలమైనవి మనలో లేకపోతే వాటిని నేర్చుకుంటూ ఉండాలి. మనం చేలల్లో నాట్లు వేసినప్పుడు కొన్నిసార్లు ఏమో ఆ వరి మొక్కలు నాటినప్పుడు పలచగా ఉంటే అవి పలచగా ఉన్న చోట మరలా వరి మొక్కలు నాటుతాం, కావాలని నాటుతూ ఉంటాం. పలచగా ఉన్న చోట లేక బాగా వర్షాలు వచ్చి ఆ మొక్కలు కొట్టుకుపోతే మరలా వరి మొక్కలు నాటిన స్థలంలోనే చేలోనే క్రొత్తగా నాటుతూ ఉంటాం. ఎందుకు? పలచగా ఉంది, కొంచెం ఒత్తుగా వేయాలని నాటే విధానం ఉంది. అలానే మరలా కొంతకాలం పెరిగిన తర్వాత అనవసరమైనవి పెరుగుతూ ఉంటాయి, వాటిని పీకేస్తూ ఉంటాం, తీసేస్తాం కలుపు మొక్కలు. ఒక్కొక్కసారి ఏమో మనమే కావాలని నాటుతాము, ఒక్కొక్కసారి ఏమో అనవసరమైనవి వచ్చినాయని వాటిని పీకేస్తాం, కలుపు మొక్కలను తీసేస్తాం కదా. అట్లాగే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనలో నాటుకోవలసినవి, నేర్చుకోవలసినవి, అలాగే అమలు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవును ప్రభా, ఈ పద్ధతి నాలోకి రావాలి, ఈ వాక్యం నాకు నెరవేర్చబడాలి, ఇది నాలో జరగాలి ప్రభు అని
మనం నాటుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే వాక్యాన్ని చదువుతున్నప్పుడు వేస్ట్ అనేది మనలో ఉంటే దానిని తీసేసుకుంటూ ఉండాలి. 2 పనులు జరగాలి. నాటుకుంటూ ఉండాలి, తీసివేస్తూ ఉండాలి. అనవసరమైన వాటిని తీసేసుకోవాలి, అవసరమైన వాటిని నేర్చుకుంటూ ఉండాలి. ఈ పద్ధతి ఎప్పుడైతే మనం ఒక అలవాటుగా చేసుకొని పాటిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటామో వేగంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉంటాము, దేవునిలో ఫలిస్తూ ఉంటాం. ఈ గొప్ప గొప్ప దైవజనులు అలా చేసిన వాళ్ళే వీళ్ళందరూ. విలియం కేరీ, మార్టిన్ లూథర్, అలాగే విలియం బూత్, సాల్వేషన్ ఆర్మీ స్థాపకుడు విలియం బూత్. ఈ గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళంతా అలా చేసిన వాళ్ళే. మెథడిస్టు సంఘాలను స్థాపించిన జాన్ వెస్లీ అనే భక్తుడు, వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి తెలియనిదేమో నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు నేర్చుకున్న వాటిలో అనవసరమైనది ఏదైనా ఉంటే తీసేసేవాళ్ళు. ఒక మిలిటరీలో ఆఫీసర్గా పనిచేసేవాడు. అంటే మిలిటరీలో క్యాప్టెన్ అంటారు, ఆఫీసర్ని క్యాప్టెన్ అంటారు. మిలిటరీలో క్యాప్టెన్స్ అంటే పెద్ద లీడర్ వాళ్ళు. ఆయనకి ఎలాగ అలవాటైందో కానీ టీ తాగటం అలవాటైంది బాగా. అంటే టీ అంటే మనం చెప్పుకునే టీలు కాదు అవి. ఏదో ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, రోజుకు 2 సార్లు, అది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్టెన్కి ఎలా అలవాటైందంటే మిలిటరీలో ఉండటం వలన గంటకొకసారి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి వెళ్తారు అంతే. డ్యూటీలో ఉన్నప్పుడు లేదా ఇంటి దగ్గర అయినా గంటకొకసారి ఒక కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు, అది త్రాగుతాడు. మరలా ఇంకో గంటలో ఇంకో కప్పు తీసుకొచ్చి పెడతారు. ఒక రోజుకి కనీసం ఒక 35-40 సార్లు తాగుతున్నాడంట ఆయన. అలా అలవాటు అయిపోయాడు టీ తాగటం. సరే, ఈ మొత్తం మీద దేవుని వాక్యం అన్నాడు, మారు మనసు పొందాడు. ఆ తర్వాత ఈయన ఏమయ్యాడంటే దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు దైవజనుడు అయ్యాడు ఆయన.